అయితే ఇంకోటి కూడా ఏంటంటే ఇప్పుడు ఈమెది ఆ మధ్యలో బర్త్డే పార్టీ జరిగింది ఆ చేవేళ్ళ సైడ్. ఈ మదే చూసిండనే వార్తలు వచ్చినాయి. ఈయననే మొత్తం బుక్ చేయడం. ఈయన మాకు చెప్పిన మాట ఏమనంటే మొన్న అంటే మా కాడ కొన్ని చేపించుకోవాలి కదా, వానికి ఎంత రేంజ్ ఎంత ఉంటుందో మాకు కూడా చూపించుకోవాలి కదా. మొన్న బర్త్డే మంగళి యొక్క వాళ్ళది జరిగింది కదా, అలా నేను 40 లక్షలు ఇచ్చిన, నీకు తెలుసా? అట్లా ఇచ్చిన, నాకు చెప్పిండు ఈ మాట చెప్పిండు కూడా, 40 లక్షలు ఇచ్చిన అని చెప్పిండు. ఎవరిచ్చారు? మంగళికి బర్త్డేకి ఈయన ఖర్చు చేసిన డబ్బులు 40 లక్షలు. 40 లక్షలు రమావత్ మధు ఈయన ఖర్చు పెట్టుకున్నాడు. ఈయన ఖర్చు పెట్టుకున్నాడు. ఓకే, ఆ విధంగా మాకు చెప్పిండు కూడా. ఇప్పుడు నిజంగానే మంగ్లీకి రమావతికి సంబంధమే లేకపోతే వ్యాపార సంబంధాలు నిజంగా 40 లక్షలు పెడతారా? పెట్టిండు కూడా, పెట్టిండు, మాకు చెప్పిండు కూడా. అదే విధంగా చెప్పిండు. ఆ విధంగా ట్రాక్ చేసినా గానీ వస్తాయి అన్ని. దానికి ఇప్పుడు లింక్ దేనికి ఉందంటే ఫోన్కే ఉంది ఇప్పుడు. అన్ని దానికి బయటకు వస్తుంది. ఇంకా దీని వెనకాల హస్తం చాలా ఉంది, కానీ ఇంకా వాళ్ళ పేర్లు కూడా నేను చెప్పను. చెప్తే ఇంకా నాకు టార్గెట్ చేస్తారు వాళ్ళు. నేను చెప్పను. అందుకే నేను ఏ దానికైనా నేను ఫోన్ అంటున్నా కదా, ఫోన్ వెనకాల హస్తం చాలా ఉన్నాయి, అవి బయటకు వస్తుంది. టార్గెట్ ఏం లేదు, భయం ఏం లేదు, ఏం భయపడాల్సిన అవసరం లేదు. బాధితులు కూడా మొత్తం బంజారా బిడ్డలే కదా, మొత్తం బంజారా. 100 మందిని తీసుకుంటే దాదాపు 80 మంది వాళ్ళే ఉన్నట్టున్నారు. మీరు పర్సెంట్ గా చెప్తే అది వాస్తవం. 170 అనుకురా. అదే భయపడేది ఏముంటది? ఇప్పుడు సమాజానికి అంతా తెలిసిపోయింది, ప్రపంచానికి అంతా తెలిసిపోయింది. ఇప్పుడు ప్రశ్న ఎక్కడ వచ్చిందంటే మంగ్లీకి సంబంధం లేదా ఉందా, ఇదే ప్రశ్న వస్తుంది. 100% ఉంది. దీనికి ఆన్కి లింక్ ఉన్నది. ఓకే, ఇంకా వేరే దానికంటే నేను చెప్పలేను. కాల్స్ ఇది పైసలు తీసుకున్న దానికి అన్ని దానికి కొన్ని ఫ్లోలు అని అంటే ఈయనకి తెలుగు కూడా రాదు. వాస్తవానికి అంటే మధుకు తెలుగు రాదు, అంటే అసలు వస్తుంది కానీ ముందర ఏం మాట్లాడాలో కూడా వానికి అన్ని ఫ్లో పోతాయి. ఆ పదాలు కొన్ని పదాలు మిస్టేక్ కూడా అవుతాయి. ఇంత దానికి కూడా నడిపించింది కూడా మంగ్లక్కే. నేను అనేది ఇది 100% సత్యం కూడా. ఇది బరాబర్ ఆమె నడిపించింది. ఈయన మొత్తం వసూలు చేసింది, ఈయన నడిపించి మొత్తం ఆమె. మరి క్యాష్ ఓన్లీ ఫోన్పే గూగుల్ పే ఏది ఉన్నా కానీ మొత్తం రమావత్ మధుకే కొట్టాల్సింది. ఏ చేసినా ట్రాన్సాక్షన్ ఏది ఉన్నా బ్యాంక్ త్రూ ఏది ఉన్నా కానీ రమావత్ మధుకి. ఓన్లీ క్యాష్ తీసుకోపోయేది భరత్ శివ చౌహాన్, అంటే తమ్ముడు శివ. అయితే మొన్న పంజగుట్ట ప్రెస్ మీట్ లో ఆమె గద పట్టుకున్నది ఇట్లా. అవును, ఈ ఫేస్ చూడండి, మా తమ్ముని ఫేసు ఇతనేనా అని అన్నది. అసలు నిజంగా శివ చౌహాన్ కి ఎంటైర్ ఎపిసోడ్ లో ఏమన్నా సంబంధం ఉందా? ఆ ప్రూఫ్ నేను చూపెడతా. ఆ ప్రూఫ్ నేను పైసలు తీసుకోపోయినా. ఇంకా అల్ల నుంచి మన టూరిస్ట్ పోతాం కదా, పెద్ద పెద్ద బ్యాగులు ఉంటాయి కదా, ఆ బ్యాగ్ లాంటిది బ్యాగ్ తీసుకొని కూడా నేను 2 సార్లు తీసుకుపోయాను. ఏడికి వచ్చి తీసుకుపోయాడు? ఆఫీస్ కార్డు వచ్చి తీసుకో, మల్లెపల్లి ఆఫీస్ బరాబర్ వచ్చి. ఇప్పుడు ఫస్ట్ ఏమో నువ్వు విఠల్ పోయినరు, అది ఫస్ట్ టైం అయిపోయింది. మళ్ళీ ఇంకోసారి వచ్చిండు. అట్లా ఎన్నిసార్లు వచ్చిండు? 2 టైమే వచ్చిండు ఆయన కూడా. అట్లా ఆయన వచ్చినప్పుడు నీవు కలెక్షన్ అయిన తర్వాత నేను ఫోన్ చేపిస్తా కదా మధుకు, మధుకు నేను అన్న వచ్చిండు క్యాష్ ఇవ్వాలా లేదా అని అన్నప్పుడు ఇచ్చే అన్నప్పుడు అలా ఉన్న కలెక్షన్ మొత్తం ఓకే అయిపోయింది. వీళ్ళిద్దరు మాట్లాడిన తర్వాత నాకు సంబంధం లేదు. ఇక వాడు చెప్పిండు అనుకో రమావత్ మధు, అరే ఇచ్చేరు ఆ బ్యాగ్ ఇచ్చేయని అంటే ఆ కలెక్షన్ ఉన్న డబ్బులు మొత్తం వానికి ఇచ్చేస్తా. ఆ వెనకాల అన్ని రాసుకున్న స్లిప్ అన్ని వానికి లెక్క చూపెడతా. అంటే ఇప్పుడు మల్లెపల్లి దగ్గర ఉన్నటువంటి ఆఫీస్ దగ్గరకు వచ్చే డబ్బులన్నీ శివ చౌహానే తీసుకుపోయేది కూడా. రైట్. నేను 30 లక్షలు ఫస్ట్ లో ఇచ్చి వచ్చిన. ముగ్గురు. అది ఇంకా 2-3 ఇంకా ఒక 1.5 ఇంకా అట్లా నడుస్తూనే ఉంటది కదా. ఇంకా అప్పుడు నేను ఆయన తీసుకుపోయినా డబ్బులు. మీ ఆఫీస్కి వచ్చి మంగళ లెక్క ఒక్కసారి కూడా రాలే. అంటే పైసలు దాంట్లో రాదు, ఓన్లీ నైట్ టైం వస్తుంది. 3-4 వచ్చిరు. ఒకసారి ఆఫీస్ ఓపెన్ చేసిన, మళ్ళీ ఆఫీస్ లోపల పోయినప్పుడు నువ్వు ఇక వెళ్ళిపో, రూమ్కి వెళ్ళిపో అని అన్నప్పుడు వాళ్ళు ఎప్పుడు ఏ టైంకి వెళ్ళిపోయారు. నేను పొద్దున్న 6 గంటలకు లేచి తొందరగా వచ్చిన. ఫస్ట్ అయితే వాళ్ళు చూసుకోవాలి కదా ఉన్నారా లేరా, లేకుంటే ఆఫీస్ అని చూసుకోవాలి కదా నేను. వాళ్ళు నైట్ ఏ టైంకి వెళ్ళిపోయారో కూడా నాకు తెలియదు. మళ్ళీ వాళ్ళు వచ్చిర్రు, ఆఫీస్ ఓపెన్ చేసిర్రు, మళ్ళీ ఏ టైంకి వెళ్ళిపోయారో కూడా తెలియదు. అంటే ఈ ఎంటైర్ ఎపిసోడ్ లో రమావత్ మధు చెప్పింది 100% అబద్ధం అని చెప్తున్నావా? అంటే మంగ్లీకి సంబంధం లేదనేది అబద్ధం అని చెప్తున్నావా? అదే అబద్ధమే. అంటే ఉంది సంబంధం స్వయంగా మంగ్లీ తమ్ముడు శివ చౌహాన్ డబ్బులు తీసుకొని పోయిండు అనేది నువ్వు చెప్తున్నావు. అంతేనా? అంతే. ఇప్పుడు ఇంకోటి చాలా మందికి డౌట్ వస్తుంది. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ చూస్తుంటే ఈ గోకులానంద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆఫీస్ ఓపెన్ చేసిండు కదా, ఎవరు వచ్చేటోళ్ళు జనాలు, మామూలు జనాలు వచ్చి ఎంతెంత డబ్బులు ఇచ్చేటోళ్ళు? ఎందుకంటే నువ్వు క్యాషియర్ కదా. అది వాళ్ళు ప్రూఫ్ కూడా చూపెడతా. వాళ్ళు మనుషులు ఎంతమంది వచ్చారు, ఏ విధంగా ఇచ్చిపోయారు, నేను మధుతోటి వాళ్ళతో ఫోన్ చేపిస్తానా లేదా. ఇప్పుడు వచ్చినా 15 లక్షలు తెచ్చిన అనుకో, అక్కడ నేను కలెక్షన్ చేసుకుంటా. ఆ మిషన్ల నుంచి నేను అన్ని కనెక్ట్ చేసుకున్న తర్వాత పలాని మనిషి ఇంత ఇచ్చిండని నేను అల్ల పేపర్ రాసి దాని మీద వాళ్ళ తండ్రి పేరు, వాని పేరు, వాళ్ళ ఫోన్ నెంబర్ రాసి కట్టి అల్ల పెట్టేస్తా. ఇక నాకు ఏ సంబంధం లేదు ఆ పైసతోటి. మళ్ళీ ఆడు బయటికి పోయి లోపల వచ్చిండా,
అప్పుడు మళ్ళీ మధు నేను ఫోన్ మాట్లాడితే మళ్ళీ పైసలు తీసుకోబోతున్నాను అంటేనే ఆ పైసలు తీసుకోవాలి. అప్పుడు దాకా ఆయన ఫోన్ లేపకుంటే ఆయన అక్కడనే కూర్చోబెట్టాలి అంతే. వాడు ఇచ్చిండా అల్లబెట్టినామా కథ మళ్ళీ పోదు పైసలు. ఆయన ఫోన్ మధు చేసినంత వరకు ఆ పైసలు అల్లనే ఉండాలి. మళ్ళీ 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 మధు ఎప్పుడు ఫోన్ చేసి ఇచ్చేరా వాని పైసలు వానికి ఇచ్చేయని అప్పుడే ఇవ్వాలి. అలాంటి వ్యక్తులు నాకు చాలా మంది ఉన్నారు. అట్లా నాకు ఇచ్చిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే ఇప్పుడు వీళ్ళు పైసలు ఇస్తున్నప్పుడు నిన్ను డౌట్ అడిగినరా ఏంది అడగరు. దేనికో మాకు ఎట్లా ఇస్తాడు నీకేమైనా తెలుసా? మనకు చెప్పరు, ఏం చేయరు, మొత్తం వానితో డీలింగ్ చేస్తారు, నా చేతిలో ఇచ్చిపోతారు. ఓన్లీ ఇచ్చిపోతారు అంతే, ఇచ్చిపోతారు. నేను కలెక్షన్ చేసుకుంటా, వాళ్ళ నాన్న పేరు వాని పేరు రాసి నేను స్లిప్ కట్టి అలా పెట్టేస్తా అంతే. ఓ 10 నిమిషాల తర్వాత మళ్ళీ వచ్చింది అనుకో, అరే కొన్ని పైసలు నాకు అల్ల నుంచి కావాలన్నప్పుడు నేను వానితో మాట్లాడి నేను ఇస్తా. నీవు వచ్చిన పైసలు మొత్తం ఇచ్చేస్తా, కానీ మనతో మాట్లాడి, లేకుంటే నేనైనా చేస్తా. పలాని వ్యక్తి వచ్చిండు పైసలు తీసుకోపోతాను అంటారు, ఇచ్చానంటే ఇచ్చేస్తా, లేకుంటే నేను అయితే రమేష్ ఇప్పుడు ఎంత క్యాష్ గ్యాదర్ అయిన తర్వాత ఇచ్చి శివ చవాన్ దాదాపుగా 2 కోట్లు చిల్లర తీసుకోపోవచ్చనా, 2 కోట్లు తీసుకోపోవచ్చు. తీసుకుపోయినప్పుడల్లా ఫస్ట్ సార్ అంటే 30 లక్షలు, అది వేరే విషయం. నువ్వు పోయినావు, విఠల్ పోయినావు, శివచవాన్ పోయిన తర్వాత 50 లక్షలు తీసుకుపోయేటోడా, 1 కోటి తీసుకుపోయి ఒకటేసారి పెద్ద టూరిస్ట్ బ్యాగ్ ఇంత పెద్ద ఉంటది కదా, అలానే నేను 70 లక్షలు 70-80 లక్షలు చిల్లర ఇచ్చిన. అది రమావత్ మధుకు కలెక్షన్ చేసిన తర్వాత నేను ఆయన ఫోన్ చేసి ఇచ్చిన. ఎన్నిసార్లు ఇచ్చిన అట్లా? 2 టైమ్ ఇచ్చిన. 2 టైమ్స్ ఇచ్చిన. అంటే ఫస్ట్ టైం ఒక 70 లక్షలు, ఇంకోసారి 70-80 లక్షలు. 70-80 లక్షలు అంతే. ఇంకా మళ్ళీ 2 సార్లు మళ్ళీ రాలే. ఇప్పుడు అంత డబ్బును కార్లోనే తీసుకుపోయేదే? కార్లోనే తీసుకోపోయేది. అంత డబ్బును కార్లోనే తీసుకోపోయేది. ఇప్పుడు ఇది కాకుంటే మేము మధు తీసుకోపోలేడా? మనకు బియ్యం బస్తాలు ఉంటాయి కదా, ఆ బియ్యం బస్తతోనే తీసుకోపోతాడు డైరెక్ట్ గా. 2 బ్యాగులు వేసుకొని పోతారు ఫార్చునర్ గా 0123 నంబర్లో. 1 కోటి అంటే లెక్క పెట్టేనంత పైసలు తీసుకోపోతాడు, ఇంత పైసలు తీసుకొని పోతారు. పరేషాన్ అవుతాం.